ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ రీతుతో ఛాలెంజ్లో ఓడిపోయిన తర్వాత రీతు వచ్చేసి బర్నీ గారితో గేమ్ ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేసిందనమాట. ఈ టాస్క్లో కూడా సంజన గారు రీతుని విన్నర్ అని అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ వచ్చినటువంటి క్లాష్ ఏంటి అంటే రీతు గారు పెట్టినటువంటి ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక ట్రయాంగిల్ పర్ఫెక్ట్గా లేదని తనుజ గారు ఫస్ట్ చెప్పారు. దాని తర్వాత బర్నీ గారు దాని గురించి డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఇదంతా సంజన గారు రీతుని విన్నర్ అని అనౌన్స్ చేసిన తర్వాత అయ్యింది. యాక్చువల్గా చూస్తే ఇది కూడా ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ ఉండడం, 3 యాంగిల్స్ ఆర్ 3 కార్నర్స్ ఉండడం. సో ఇది కూడా ట్రయాంగిల్ కిందకే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇది అంత పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ లేదు. కానీ సేమ్ పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ ఉన్నటువంటి ట్రయాంగిల్ కూడా లాస్ట్కి ఒకటి రీతుకు దొరకడం జరిగింది. బట్ అప్పటికే సంజన గారు అనౌన్స్మెంట్ చేసేసారు రీతు విన్నర్ అని. పర్ఫెక్ట్ ట్రయాంగిల్ ఇంకొకటి ఉంది కాబట్టి దీన్ని యాక్చువల్గా ట్రయాంగిల్ కిందకి కన్సిడర్ చేయొద్దు. అండ్ రీతు గారు చేసినటువంటి ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే బర్నీ గారిది ఒక రెడ్ రింగ్ దాచిపెట్టుకుంది. సో దీన్ని ఫౌల్ గేమ్ అని నాకు సార్ ఈ వీకెండ్ కన్సిడర్ చేస్తారా లేదా, వీ నీడ్ టు సీ. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.